తెలంగాణ ఉద్యమంలో ముదిరాజులది కూడా క్రియాశీలకమైన పాత్ర. కేసీఆర్ కూడా ఏం చెప్పిండంటే, నేను ముదిరాజ్ తల్లి పాలు తాగిన అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిండు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ముదిరాజులకు ఏం చేసిందంటే ఏం చెప్తారు? ముదిరాజులకు ఏం చేసిందంటే ఈటల రాజేందరు వాళ్ళు ఒక సొంత అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉండేది. ఆ తర్వాత ఈటల రాజేందర్ని కూడా ఏంటంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు ఏదో ఒక కారణం నుంచి బయటికి పంపించడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది ఎన్నిసార్లు వాళ్ళు న్యూసెన్స్ అయింది, ప్రతి టీవీలో ఛానల్లో అండ్ల 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారని చెప్పి రకరకాల బదలాలు మీరు వాళ్ళని సస్పెండ్ చేయలేదు, వాళ్ళని దూరం పెట్టలేదు. కాబట్టి ఈటల రాజేందర్ ఏంటంటే ఆయన నెక్స్ట్ కేసీఆర్ తర్వాత సెకండ్ పొజిషన్ ఉన్నది అని చెప్పేసి ఉన్నదా లేదా పక్క పెడితే ఏంటంటే జనాలు అట్లా అనుకోవడము, దాని తర్వాత ఈయన దగ్గర ఒక మాట ఆయన దగ్గర ఒక మాట మాట్లాడేది, ఇవన్నీ తీసుకొని కేసీఆర్ చెప్పడం, ఇవన్నీ జరిగి ఆయన దూరం పెట్టడం జరిగింది. అయినా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్గా ఉన్నాడైనా మంచి పొజిషన్ ఉంది, సంతోషం, అట్లేం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చెప్తే, నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా ఉండి కూడా నేను అనుకోపోయిందంటే ఇవాళ ప్రజెంటు మా ముదిరాజ్ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు. అందరికీ మినిస్టర్ డిక్లేర్ చేసిన ఫస్ట్ టైంలోనే, ఫస్ట్ దప్పట్లోనే. రెండవది ఏంటంటే మా ముదిరాజు బిడ్డ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని చాలాసార్లు చెప్తాడు, నేను ముదిరాజులు అంటే నాకు చాలా ఇష్టము, ముదిరాజులు అందరూ ఓట్లు వేస్తేనే నేను గెలిచిన, నేను ఎక్కడ పోయినా ముదిరాజు వాళ్ళ ఇంట్లోనే తింటా. ఎస్, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలుసు. ఇవాళ ఒక నరసింహ అనే వ్యక్తి ఉన్నాడు మద్దూరు మండల్లో. అయితే రేవంత్ రెడ్డి అని ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ ఇంట్లో ఉండి చేసేసి అవసరం కూడా వాళ్ళ ఇంట్లో తిని చేసిపోతాడు. రేవంత్ రెడ్డి అన్నకు సన్నిహిత సంబంధాలు ముదిరాజుల దగ్గర చాలా ఉన్నాయి. అది మైండ్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి అన్న ఈ సర్పంచ్ ఎలక్షన్స్, ఈ మున్సిపల్ ఎలక్షన్ కంటే ముందు ఇమ్మీడియట్లీ వాకిటి శ్రీహరికి మీరు మంత్రి పదవి ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినట్లు 26 లక్షల మంది ముదిరాజులు ఖచ్చితంగా మీ వెంట ఉంటారు, మీకు ఓట్లు వేసి గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప మీరు ఈట అట్లే నానబెట్టుకో ముదిరాజు ఎవరైతే వాకిటి శ్రీహరి అన్నాడో ఆయనకు మీరు మంత్రి పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా మేమే వాయిస్ రేజ్ చేస్తాం. సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు కూడా మా ముదిరాజు బిడ్డందరూ కూడా వాయిస్ ఇస్తాం, మేము ఓట్లు వేయమని చెప్పేసి కడాఖండిగా చెప్తున్నాను. ఏంటి ఇప్పుడు మీరు చేసే డిమాండ్ ఏంటంటే వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఇస్తేనే మేము నెక్స్ట్ ముదిరాజులందరం కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరే చూస్తారు ఏం జరుగుతుందో. భవిష్యత్ రాజకీయాల్లో మీరేందన్నా చూపిస్తారు అంతే. ఓకే, తెలంగాణ అంటే బీఆర్ఎస్ సర్కార్లో 8 మంది ఎమ్మెల్యేల గెలుపులకు మీరు కారణం, వాళ్ళ గెలుపుకు పనిచేసారని చెప్పేసి విన్నాం, వాస్తవేనా? ఏముంటుందంటే గెలుపు ఓటం అనేది పక్క పెడితే బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నా, కేసీఆర్ అన్న నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో, హరీష్ అన్న నాయకత్వంలో నాకు కూడా పార్టీలో పనిచేయాలనిపించింది. పిలిచిరు, కండువ కప్పిరు, నేను జాయిన్ అయినా. దాని తర్వాత ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను 3 ఎలక్షన్స్ కూడా బాగా వర్క్ చేసినాం. దాని తర్వాత మొదలు పెడితే మళ్ళీ మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా దగ్గర ఒక 8 మంది ఎమ్మెల్యేలకు పనిచేస్తాం, అన్నీ కూడా ఆన్ రికార్డు. రెండోది ఏంటంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కష్టపడి పనిచేసే నైజం అనేది. మనం పదవుల గురించి పెద్ద ఆలోచన చేసాం, ఆలోచన కూడా పెట్టుకోం. ఓకే, సరే. దాంతోపాటు ఏంటంటే ఏ పార్టీ మనకు మేలు చేస్తుంది, మన బీసీ వర్గానికి కానీ మన బౌన్యుల బిడ్డలకు ఎవరైతే మనకు మేలు జరుగుతుందో వాళ్ళకి 100% సపోర్ట్గా ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తము మేము తిరిగినప్పుడు ఒక 12-13 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద ఎక్కడ చూసినా కూడా ఎడారి లెక్క దుమ్ము ధూళితోన మొత్తం అంత వాతావరణం అంతా ఎట్లా ఉండేది. సరే, దేవుని దయతోన కేసీఆర్ అని వచ్చిన తర్వాత అప్పు చేసినరా ఏం చేసినా పక్క పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కుంటలు కానీ, డ్యాములు కానీ, ఇలా పెద్ద పెద్ద చెరువులు కానీ ఎక్కడ చూసినా కూడా కలకలలాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పచ్చదనం సస్యశ్యామలమై కనిపించింది. కాబట్టి నేను అట్లా ఆయనని మనము ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా కూడా అలాంటి వ్యక్తికి మనం తెలంగాణ రాష్ట్రం మొత్తం రుణపడి ఉండాల్సిందే. అది మైండ్లో పెట్టుకొని ఈరోజు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వడ్లు పండిద్దామంటే వాటర్ లేవు, పండియలేని పరిస్థితి. అదే కేసీఆర్ అని వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ఊటలు ఎక్కిపోయి, ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు అన్నీ కూడా
పచ్చగా ఉండేది, కలకలాడేది. అవును. ఆ తర్వాత పండించిన పంట కొనలేని పరిస్థితికి వచ్చినామంటే మన తెలంగాణ రాష్ట్రము ఎంత అభివృద్ధి చెందిందో అదొకటి మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు చేసిన పనులు వీళ్ళైనా వాళ్ళైనా మంచి పనులు చేస్తే మంచి పనులు చేసినా అని చెప్పాల్సిందే ఒక మనిషిగా, అంతే కదా. అవును. 100% కేసీఆర్ అన్న పరిపాలన కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నది, కాదని కదా. కాకపోతే కేసీఆర్ అన్న గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇందులో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ రూలింగ్ చేస్తున్నది అంటే ముదిరాజు ఓటు బ్యాంకుతోనే ఇలా రూలింగ్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఇక్కడక్కడ నేను చెప్తున్నంటే, కేసీఆర్ అన్న రిక్వెస్ట్ చేసినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా మేమందరం కూడా రోడ్ల మీద ఎక్కేసి ధర్నాలు, రాస్తా రోకోలు కూడా అది కూడా శాంతియుతంగా ఇవన్నీ చేసేసి మా ముదిరాజులకు 2 టికెట్లు వేయండి, 3 టికెట్లు వేయండి నేను రిక్వెస్ట్ అడుక్కొని యాస్టకు వచ్చిపోయి, అయినా ఒక్క టికెటే మీరు ఏం చేసుకోన్న ధీమాలో ఉండడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజులు ఒక 30 నుంచి 65,000 మంది ముదిరాజులు ఉంటారు. 30,000 పైకి చీలకి ఎక్కడ తక్కువ ఉండరు. ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5,000, 6,000, 1,500, 1,000, 3,000, 10-12,000 ఈ మధ్య ఓటు బ్యాంకుతో గెలిచిన చాలామంది ఉన్నారు. అవును. అందులో ముదిరాజులందరూ కూడా స్టాండర్డ్ ఏం చేసినంటే, బీఆర్ఎస్ పార్టీ ఇంత రిక్వెస్ట్ చేసినా మనకు ఒక టికెట్ ఇవ్వలేదు, అర్థమైందా. దాంతోపాటు ఈటల రాజేందర్ని కూడా గెంటేశారు. కాంగ్రెస్ పార్టీ మనకు టికెట్లు ఇచ్చింది ఇంతో అంతో, కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేయాలని చెప్పేసి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఏవైతే పడ్డాయో అదనంగా అవి ముదిరాజు ఓట్లే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం టోటల్ ఓట్ బ్యాంక్తోన రూలింగ్ చేస్తుంది. ఎన్ని ఓట్లు ఎక్కువ ఓట్లతో రూలింగ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే 4,80,000, 5 లక్షల ఓట్ల మెజార్టీతోనే రూలింగ్ చేస్తుంది అలా. ఆ ఓట్ బ్యాంక్ అంతా ముదిరాజులదే. ముదిరాజులు ఇప్పుడు కూడా మీరు అందరూ మైండ్లో పెట్టుకొని, ముదిరాజులు ఎట్లుంటుందంటే నమ్మకంతోనుంటే ప్రాణమని ఇస్తారు. ముదిరాజులు నమ్మకంతోనుంటే ప్రాణమని ఇస్తారు. నమ్మకం లేదు, కోల్పోయినాం అనుకుంటే ఖచ్చితంగా తీసేసి బయట వాడేస్తారు. వాళ్ళు ఏం చేయాలో గది చేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లయితే పనిచేసిరో ఇప్పుడు కూడా అది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాకిటి శ్రీ గారికి తొందరగా మంత్రి పోయి ఇస్తేనే మళ్ళీ నెక్స్ట్ మీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనగడ సాగుతుంది. లేకుంటే బోలే బీస చదువుకోవాల్సిందే, కథం కావాల్సిందే. ఓకే, బీఆర్ఎస్ పార్టీకి ఇంత వీర విధేయుడుగా ఉన్న మీరు పార్టీ ఎందుకు మారారు? పార్టీ ఎందుకు మారినరు అంటే అందులో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ అన్న కానీ, కవితక్క కానీ, తెలంగాణ పార్టీ మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద కానీ నాకు ఎలాంటి కోపం లేదు. కాకపోతే ఏంటంటే ముదిరాజులు కూడా ఇవాళ ఎంతో అంత చదువుకున్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఆర్థికంగా డబ్బులు లేకపోవచ్చు, కానీ మీరు ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఒక 2-3 టికెట్లు ఇచ్చేసి మీరు అక్కడ పోయి ప్రచారం చేసి, మీరు ముదిరాజులను కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు నేను ముదిరాజు ఒక అమ్మ పాలు తాగినా అని చెప్పేసి కేసీఆర్ అని ఇప్పుడు ఎట్లయితే చెప్పిండో అది దృష్టిలో పెట్టుకొని ఆ మాట మీదకి వెళ్ళన్నా కనీసం ఒక 2-3 టికెట్లు ఇచ్చేసి మీరు ఒక రౌండ్ ఇట్లా తిరిగేసి వస్తే దాని తర్వాత ముదిరాజులందరూ కూడా మా ఓట్లు మేము వేసుకోవాలన్నట్టు ఉన్నది. దాని తర్వాత మీరు కొంచెం ఆర్థికంగా ఏమైనా ఇది ఉన్నా కూడా మీరు అవసరం అనుకుంటే 30-40 కోట్లు ఇవ్వాలి, అవసరం అనుకుంటే ఇవ్వాలా, దగ్గర ఉంచి గెలిపించాలా, పార్టీ ఫండ్ ఇవ్వాలా, గెలిపించుకోవాలా. ఇలా మాకు కూడా చట్టసభలు అడుగు పెడితే మేము కూడా మా వాయిస్ వినిపిస్తాం. ఆ ముదిరాజులకు ఏం కావాలో అది హక్కులు సాధించుకుంటాం. దాని తర్వాత బీసీ బిడ్డలకు అందరికీ ఉపయోగపోతారు కదా. మీరు అంత మాత్రానికి మీరు ఏంటంటే టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఆ చిన్న ఒక కోపంతోన మనము కాంగ్రెస్ పార్టీలో పోవాల్సి వచ్చింది అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం ఉన్నట్టేనా? అంటే నేనేమంటున్నా నేను ఎప్పుడు కూడా పార్టీలో ఎలక్షన్స్ అప్పుడు నేను పనిచేస్తా. ఆ తర్వాత పొయ్యేసి వాళ్ళెంబడా వీళ్ళెంబడా తిరిగి ఇది చేసి అది చేసేసి ఇవన్నీ కూడా యాక్టింగ్ చేసి డ్రామాలు చేసేసి ఈ జోకడము చేయడము ఇవన్నీ మనకు రాదు పైసాబ్. ఎందుకంటే ఓపెన్గా ఉంటాం, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. ఖచ్చితంగా లాలబిళ్ళలో ముదిరాజు అవసరము వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి 100% నేను ప్రాణం పెట్టి పనిచేస్తా. ఆ తర్వాత వాళ్ళకి నిజంగానే ఇట్లా ఏళ్ళమి లెక్క పెట్టుకుంటే పలానా ముదిరాజు కులంలో ఎవరు ఉన్నారు అనుకుంటే పలానా ఉన్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాలబిళ్ళలో ముదిరాజు మైకు పట్టుకొని ఎక్కడ తిరిగితే అక్కడ 100% 1000 ఓట్లు అయిపోయారు. 117 నియోజకవర్గాల్లో ఎక్కడ పోయినా కూడా కనీసం తక్కువ 10-15 ఓట్లు అయిపోయి ఇచ్చే సత్తా నా దగ్గర ఉంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యక్తి మనకు కూడా అవసరము, మన పార్టీకి అవసరము. ముదిరాజులు ఒక్కరే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అందరూ కూడా నా వెంబడి ఉన్నారు.
వీళ్ళందరూ కూడా నేను ఎక్కడ పోయినా కూడా వేలాది మంది నాకు బ్రహ్మరథం పడతారు, లక్షలాది మంది నాకు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం మనకు సముచిత స్థానం కల్పిస్తే ఆ పార్టీకే మంచిది అని అనుకుంటున్నాను. ఓకే, కానీ మీరు పార్టీ మారడానికి గల కారణాలు మీ సెటిల్మెంట్కు అడ్డం పడకుండా ఉండాలంటే ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి ఒక విమర్శ ఉంది. ఒకటి భయ్ సాబ్, నేను ఏమంటున్నానంటే మీరు ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన ఇవాళ ఏసీపీ డీసీపీ కమిషనర్ లెవెల్ కూడా మీరు ఆన్ రికార్డ్ ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. లాలాపేట లల్లు ముదిరాజు ఎక్కడన్నా ఎవరికన్నా డిస్టర్బ్ చేసి ఒక గజం భూమి కబ్జా పెట్టి తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా చెప్తే దాన్ని దేనికంటే దాంట్లాడి నేను ఈ సొసైటీలో ఒక మనిషిగా పుట్టిన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆ కష్ట సుఖాలని తెలుసు. కాబట్టి నేను హ్యాపీగా ప్రశాంతంగా గొప్పగా 100,000 కోట్లతో బతకకున్నా నేనైతే హ్యాపీగా ఉన్నా. నా పిల్లలు మంచి చదువుకున్నారు, ముగ్గురు, వాళ్ళు మంచి పొజిషన్ ఉన్నారు, బంగారం లాంటి భార్య ఉంది. నేను సొసైటీలో నాకంటూ దేవుని దయతోనో నాకు ఒక మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఖరాబ్ కావద్దు అనుకుంటే మేము 100% మేము లో ప్రొఫైల్తోనే ఉంటాను. నేను ఎక్కువ అణిగి నేను ఉంటట్లు ఉంటాను. ఇప్పుడు ఏమీ లేనమ్మ ఎగిరేరి పడుతుంది అన్నీ ఉన్నమ్మ అని ఒక ఇస్తరాకులో అన్ని రకాలుగా ఫుడ్స్ ఉండి నేను ఇస్తరాకు లాంటివని ఏమి ఎగిరేది ఏమి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను సెటిల్మెంట్స్ అన్న పదంకు అది అర్థమే లేదు. కాకపోతే ఒక పెద్ద మనిషిగా నేను ఉంటా కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు చాలామంది నాకు ఇది పరిస్థితి మీరు కంపల్సరీ మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, ఈ సమస్య ఉంది అని చెప్పి నా దగ్గరికి వస్తే వీలైనంత మటుకు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా. ఆ పని చేసి పంపిస్తా. కాకుంటే దగ్గర ఉండి నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళేసి పోలీసు వాళ్ళ ద్వారా కూడా నేను పరిష్కరించే సమస్యలు చాలా ఉన్నాయి.